హాయ్ హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ సింధు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించి వెబ్సైట్లో ఏదైతే మాక్ టెస్ట్ పేపర్స్ ఇచ్చారో దానికి రిలేటెడ్గా ఉండే ఇంగ్లీష్ క్వశ్చన్స్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్తో పాటు ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా కూడా ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ లేట్ మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, అవర్ టెక్నిక్స్ గివ్ డాష్ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు డాష్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మనం సూటబుల్ ఆర్టికల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి దాని తర్వాత ఉండే ఇమీడియట్ వర్డ్ చూసుకుంటే మనకి యూనిక్. ఇక్కడ యూ ఏమో మనకి వోవెల్ అయినా కానీ ఇక్కడ ఇది యూనిక్ అంటే ఇక్కడ మనకి కాన్సనెంట్ సౌండ్ అయితే చేయడం జరుగుతుంది. సో కాన్సనెంట్ సౌండ్కి ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో వోవెల్ ఉన్నా కానీ మనకి ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ రావడం వల్ల ఏ యూజ్ చేస్తాం. సో యూనిక్, యూనివర్సిటీ, యూజర్ ఇలాంటి వర్డ్స్కి మనం యూజ్ చేస్తాం. సో జనరల్ రూల్ కన్నా ఎక్సెప్షనల్ రూల్ మీదే మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ అయిపోయింది. ఇక్కడ డ్యూరబుల్ కలర్, ఫ్యాబ్రిక్, ఇక్కడ యూనిక్గా మనకి ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నారు కాబట్టి సో మనం ఏ దా అనేది రైట్ చాయిస్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో ఈ క్వశ్చన్స్కి మనకి రీడింగ్ ప్యాసేజ్ కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల, రీడింగ్ ప్రాక్టీస్ ఉంటే మనం ఈజీగా ఈ క్వశ్చన్స్లో గెయిన్ చేసుకోవచ్చు మార్క్స్. కానీ ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ ఇందులో కూడా కొంచెం అనలిటికల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మన అండర్స్టాండింగ్ లెవెల్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ప్యాసేజ్ చదివి మనం ఏం అర్థం చేసుకున్నాము అనే దాని మీద మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. Sweat glands become more active in adolescence and give body a distinctive odor. Odor అంటే మనకి స్మెల్. సో స్వెట్ గ్లాండ్స్ గురించి మాట్లాడుతున్నారు, అది కూడా అడాలసెన్స్లో. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ బాత్ అట్లీస్ట్ ట్వైస్ ఎ డే. సో రోజుకి 2 సార్లు బాతింగ్ చేయడం అనేది బెటర్ అని చెప్తున్నారు. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఇన్నర్ వేర్ షుడ్ బి వాష్డ్ అండ్ క్లీన్డ్ ఎవ్రీ డే. If cleanliness is not maintained, there are chances of having fungal, bacterial and other unwanted infections. ఇక్కడ క్వశ్చన్ చూస్తే అడాలసెన్స్ ఆర్ అడ్వైజ్డ్ ఏమని చెప్పారు, టు హ్యావ్ బాత్ 2 times a day. సో ఆప్షన్ 3 is the correct choice. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఇక్కడ చూస్ ద ఫ్రేజ్ విత్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. సో మనకి ఏదైనా ఒక సెంటెన్స్లో చాలా అడ్జెక్టివ్స్ కనిపిస్తున్నాయి. సో వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని చెప్తున్నారు. సో ఇలా కరెక్ట్ ఆర్డర్లో పెట్టడానికి మనకు ఒక చిన్న షార్ట్ కట్ ఉందండి. సో ఒసాస్ కామ్, లాస్ట్లో మనకి నౌన్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఓ అంటే ఒపీనియన్ అండి. సో ఏదైనా ఒపీనియన్ చెప్తున్నప్పుడు ఫస్ట్ మనం ఆ ఒపీనియన్ని ఫస్ట్ ఆర్డర్లో పెట్టాలి. నెక్స్ట్ సైజ్, నెక్స్ట్ ఏజ్, తర్వాత షేప్. ఇక్కడ చూస్తే కలర్, ఆరిజిన్, మెటీరియల్ అండ్ లాస్ట్కి వచ్చేసరికి పర్పస్. సో మనకి ఇచ్చిన సెంటెన్సెస్ ఫస్ట్ దేని కిందకు వస్తాయి అని చూసుకోవడం మనకి ఫస్ట్ థింగ్. ఇక్కడ ఏ వైట్ హ్యూజ్, సో వైట్ అనేది కలర్. సో ఫస్టే మనకు కలర్ ఉంది. నెక్స్ట్ అన్ ఇండియన్ హ్యూజ్ వైట్ ఎలిఫెంట్ అన్నారు. ఇండియన్ అనేది ఆరిజిన్ కదండి. సో ఫస్ట్ ఆరిజిన్ వచ్చేసింది. సో మనం ఈ చాయిస్ తీసేయచ్చు, ఈ చాయిస్ తీసేయచ్చు. అంటే నెక్స్ట్ ఆప్షన్స్ మీద కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏ హ్యూజ్ వైట్ ఇండియన్ ఎలిఫెంట్. హ్యూజ్ అంటే చాలా పెద్దది కదండి. సో ఇక్కడ సైజ్ గురించి చెప్తున్నారు. నెక్స్ట్ ఏ వైట్ ఇండియన్ హ్యూజ్ ఎలిఫెంట్, వైట్ ఇక్కడ మళ్ళీ కలర్ గురించి చెప్తున్నారు. సో అన్నిటికన్నా చూసుకుంటే మనకి ఆర్డర్ వైజ్ సెట్ అయింది. ఇక్కడ సైజ్ ఫస్ట్ వచ్చింది కదండి, సైజ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత ఆరిజిన్ తర్వాత కలర్, వైట్ అనేది కలర్, నెక్స్ట్ ఇండియన్ అనేది ఆరిజిన్. సో ఆర్డర్లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ చాయిస్ అని మనం చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మీద ఎవ్రీ టైం మనకైతే ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇది నేర్చుకోవడం వల్ల మనము ఒక మార్క్ అనేది గెయిన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ లింక్డ్ ఎక్స్ప్రెషన్స్. I will have worked here for 26 years dash I retire. సో ఇక్కడ లింకింగ్ ఎక్స్ప్రెషన్ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నేను 26 years వర్క్ చేశాను డాష్ ఐ రిటైర్ అని అన్నారు. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కాదు, ఆఫ్టర్ వర్డ్స్ కాదు, బై ద టైం అంటే నేను రిటైర్ అయ్యే టైంకి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ చాయిస్. లింకింగ్ ఎక్స్ప్రెషన్స్ సో, అంటిల్, సిన్స్, బై ద టైమ్, ఫర్ ఏ వైల్ ఇలాంటివి ఒకసారి చూసుకోవాలండి. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ అంటే సో మనం జనరల్గా ఏదైనా ఒక అథారిటీకి రాయడాన్ని, హైయర్ అఫీషియల్స్కి రాయడాన్ని సో మనం ఫార్మల్ లెటర్ కింద చెప్తాం. ఏ లెటర్ టు అన్ ఆంట్ ఇన్ఫార్మింగ్ హర్ అబౌట్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్. సో మన ఆంట్కి సో మనం ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి లెటర్ రాయడం. సో ఇక్కడ ఇది ఇన్ఫార్మల్ లెటర్ కదండి. సో మనం పర్సనల్ యూసేజ్, ఇక్కడ అథారిటీ లేరు, ఎవరు లేరు, సో పర్సనల్ యూసేజ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ చాయిస్. అదే ఇక్కడ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్, ఒక అథారిటీకి రాస్తున్నాము. ఏ లెటర్ టు ద ఎడిటర్, ఇది ఫార్మల్ లెటరే. ఏ లెటర్ టు ఏ కంపెనీ ఆర్డరింగ్ సమ్ బుక్స్, సో కొన్ని బుక్స్ ఆర్డర్ చేయడానికి రాస్తున్నాము, ఇక్కడ కూడా ఫార్మల్ లెటరే. సో మనకి నాట్ అని అన్నారు కాబట్టి సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ చాయిస్గా ఉంటుంది. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్గా ఉండేది సో ఆప్షన్ 3 అండి, ఫ్యాంటసీ. నెక్స్ట్ చూస్ ద వర్డ్ యూ ఫైండ్ బిట్వీన్ ద ఫాలోయింగ్ గైడ్ వర్డ్స్. సో ఇక్కడ మనకి 2 గైడ్ వర్డ్స్ ఇచ్చేసారు. సో వాటి మధ్యలో వచ్చే వర్డ్స్ ఏవి అని ఆప్షన్ ఇచ్చారు. అసలు మనకి గైడ్ వర్డ్స్ అనేవి డిక్షనరీకి సంబంధించిన టాపిక్ అండి ఇది. సో మనం డిక్షనరీ ఓపెన్ చేసిన వెంటనే మనకి టాప్ రైట్ సైడ్ ఒక 2 వర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఆ 2 వర్డ్స్ ఏం రెఫర్ చేస్తాయి అని అంటే ఆ 2 ఫర్ సపోజ్ యాపిల్, అవేక్ అనే 2 వర్డ్స్ ఇచ్చారనుకుందాం. సో ఈ 2 మధ్యలో ఏవైతే వర్డ్స్ ఆ పేజ్లో ఉన్నాయి అనే వాటిని గురించి మనకి ఆ 2 వర్డ్స్ అనేవి గైడ్ చేస్తాయి, వాటిని గైడ్ వర్డ్స్ అని అంటాం. అలాగే మనకి ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చేసారు, మరూన్ అండ్ మాస్. సో ఈ రెండిటి మధ్యలో ఏ వర్డ్స్ వస్తాయి అనేది మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ చూసి మనం రెఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంఏ ఉంది, సో ఎంఏ ఉంది, సో మనం ఆర్ నుంచి ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి సో మనం ఏం చేయొచ్చు, ఆర్ ఎస్ మధ్యలో మనం చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎంఏటి అంటే దాని తర్వాత వస్తుంది కానీ బిట్వీన్లో రాదు. సో నెక్స్ట్ ఎంఏఆర్కే, సో ఇక్కడ కూడా మనకి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంఏఆర్టీ వచ్చింది, సో ఆల్ఫాబెటికల్ వైజ్ చెక్ చేస్తే ఇది కూడా మనకు కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి మార్షల్ అనేది ఎంఏఆర్ SHAL మార్షల్ అనే వర్డ్ సో మనకి ఈ 2 గైడ్ వర్డ్స్ మధ్యలో రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ అన్లెస్ యూ టెల్ మీ ద ట్రూత్ ఐ షల్ పనిష్ యూ. సో చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్. అసలు మనకి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి అనేది మనకు తెలిసినప్పుడే మనం ఇది చూస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ అన్లెస్ యూ టెల్ మీ ద ట్రూత్, సో ఈ సెంటెన్స్ అనేది పక్కనుండే ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అయింది. అన్లెస్ యూ టెల్ మీ ద ట్రూత్ అని అంటే ఇక్కడ ఏదైనా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ మనకు ఉందా అండి? సో లేదు. సో ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అయింది. సో కాబట్టి దీన్ని మనం డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తాం. ఇక్కడ ఐ షల్ పనిష్ యూ అని నేను ఒక సెంటెన్స్ చెప్తే ఇది ఇండిపెండెంట్ అండి, అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీనింగ్ మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండే ఫస్ట్ది మాత్రము సెకండ్ ఉండే దాని మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక డిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే మనకు అది కాంపౌండ్ సెంటెన్స్గా మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ వీ వేర్ ఇన్ ద ఏరియా వీ కాల్డ్ ఆన్ మై సిస్టర్ ఇన్ లా. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ అండి, ఫ్రేజల్ మీనింగ్స్ సో మనం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. ద మీనింగ్ ఆఫ్ కాల్డ్ ఆన్. సో కాల్డ్ ఆన్ అని అంటే ఏంటి అని అంటే సో విజిటెడ్. సో విజిటెడ్ అనే మీనింగ్ మనకి వస్తుంది. 10th క్వశ్చన్, ఐ ఆస్క్డ్ హిమ్
హూ ఈజ్ ద డాక్టర్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ని మనల్ని కనుక్కోమన్నారు. ఇక్కడ హూ అనేది మనకి WH వర్డ్. సో మనకి WH వర్డ్ని సో మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు సో దట్ అనే కంజంక్షన్ని మనం యూస్ చేయము. సో ఫస్ట్ మనకి దట్ కనిపిస్తే ఆ దట్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐ ఆస్డ్ హిమ్. ఇక్కడ ఫార్మాట్ వచ్చి WH ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సో ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్ అనేది రావాలి. ఐ ఆస్డ్ హిమ్ హూ. తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ డాక్టర్, తర్వాత వర్బ్. సో ఈజ్ వచ్చింది కాబట్టి సో మనకి వచ్చేసరికి వాస్ అనేది రావాలి. సో ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి అది పాస్ట్లోకి చేంజ్ అవ్వాలి. సో ఐ ఆస్డ్ హిమ్ హూ ద డాక్టర్ వాస్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యు ఆస్క్ ద టీచర్ అని డాష్ ఇచ్చారు. ఇక్కడ ఈ క్లాస్ని మనం కంప్లీట్ చేయాలి. సో నువ్వు ఒకవేళ టీచర్ని అడిగితే సో టీచర్ ఏం చేస్తుంటుంది, సో డౌట్స్ అనేది క్లారిఫై చేస్తుంటుంది. సో ఇక్కడ మనకి రైట్ చాయిస్ వచ్చి సో ఇఫ్ యు ఆస్క్ ద టీచర్ షీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో నువ్వు అడుగుంటే తను క్లారిఫికేషన్ అనేది ఇచ్చుంటుంది. సో క్లారిఫైడ్ అనేది ఇక్కడ మనకి పాస్ ఫామ్ అవుతుంది కాదు. సో గోయింగ్ టు కాదు. సో డజంట్ కాదు. సో ఆప్షన్ 1 అనేది మనకి ఈ సెంటెన్స్కి ప్రాపర్గా ఆప్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ గివ్ హిమ్ ద బుక్. ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్. సో ఇక్కడ సో ప్యాసివ్ వాయిస్ అనేది మనకి తెలుసు. సో యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లోకి రావాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సో ద బుక్, సో ఏదైతే మనకి ఆబ్జెక్ట్గా ఉందో ఆ బుక్ని ఫస్ట్లోకి తీసుకొస్తాం. ఇక్కడ ద బుక్ వాస్ గివెన్ టు హిమ్ అనేది రైట్ చాయిస్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఇండికేట్స్ మూమెంట్. సో మనకి ప్రిపోజిషన్ చాలా టైప్స్ ఉన్నాయి కదండి. సో ప్రిపోజిషన్ ఆఫ్ టైము, పొజిషన్ అని. సో ఇక్కడ మూమెంట్ గురించి అడుగుతున్నారు. సో అట్ అనేది మనకి స్పెసిఫిక్ లొకేషన్కి మనం యూజ్ చేస్తాం. సో అదే సిన్స్ తీసుకుంటే మనం టైంకి సంబంధించి యూజ్ చేస్తాం. సో బిసైడ్, సో పక్కన అని అంటే ఇక్కడ మనం పొజిషన్ చెప్పడం కోసం యూజ్ చేస్తాము. ఆన్ టు అనేది మాత్రం మనం మూమెంట్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి సో ఆన్ టు అనేది ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్కి సంబంధించిన థింగ్. సో ఆప్షన్ 4. హియర్ గివ్ మీ ద బాటిల్, ఐ డాష్ ఇట్ ఫర్ యూ. సో నువ్వు బాటిల్ ఇస్తే నేనేం చేస్తాను, విల్ ఓపెన్ ఇట్ ఫర్ యూ. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్గా కరెక్ట్గా ఉండేది సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. షీ డిడ్ నాట్ డన్ హర్ హోంవర్క్ ఎట్. షీ హ్యాడ్ డిడ్. సో ఇక్కడ డిడ్ నాట్ డన్ వచ్చింది. సో మనకి హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ పార్టిసిపల్ ఫామ్ అనేది రావాలి. ఎందుకు ఇక్కడ అదనేది మిస్ అవుతుంది. సో ఈ 2 సెంటెన్స్. నెక్స్ట్ ఇక్కడ హ్యాస్ నాట్ డన్ హర్ హోంవర్క్ ఎట్. షీ హ్యాస్ నాట్ హర్స్. ఇక్కడ అసలు ఈ కాన్సెప్టే తప్పు. సో ఆప్షన్ సి అనేది మనకి గ్రామటికల్గా కరెక్ట్గా ఉండే సెంటెన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ పంచువేటెడ్ సెంటెన్స్. సో ప్రాపర్గా పంచువేట్ అయిన సెంటెన్స్ ఏది? వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ హీ థాట్. అంటే తన ఆలోచనని చెప్తున్నాం. సో అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఉండాలి, అక్కడ లేదు కాబట్టి సో మనం ఆ ఆప్షన్ని ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ. సో ఇప్పుడు మనకి ఎందుకు జరుగుతుంది, హీస్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి, క్వశ్చన్ మార్క్ ఉంది. సో ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనేది మిస్ అయింది. అండ్ ఇక్కడ చెప్పిన వర్డ్ వదిలేసి లాస్ట్లో ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చారు కాబట్టి ఈ 2 రాంగ్ చాయిసెస్ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ చాయిస్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ టీచర్ ఈస్ టు స్పాట్ కేసెస్ ఆఫ్ మాల్ అడ్జస్ట్మెంట్. సో మనకి వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఎప్పుడు ప్లూరల్ నౌన్ అనేది వస్తుందండి. వన్ ఆఫ్ ద తర్వాత సో మనకి ప్రాపర్గా ఉండేదైతే ప్లూరల్ నౌన్ అనేది రావాలి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకి వన్ ఆఫ్ ద వచ్చింది, సో ప్లూరల్ వచ్చింది ఓన్లీ మనకి ఆప్షన్ 4లో. సో మనకి ఆప్షన్ 4 అనేది రైట్ చాయిస్. నెక్స్ట్ ఏ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ attached to the end of a word
టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్, ఒక కొత్త పదం ఫామ్ అవుతుంది. సో ఎప్పుడు మనం దాని ఎండ్లో ఏదైనా గ్రూప్ ఆఫ్ లెటర్స్ని యాడ్ చేసినప్పుడు, ఎండ్లో వస్తే సఫిక్స్, ముందు వస్తే ప్రిఫిక్స్. సో ఇక్కడ రైట్ చాయిస్ వచ్చి మనకి సఫిక్స్. సో ఎండ్ ఆఫ్ ద వర్డ్ అన్నారు కాబట్టి సఫిక్స్, అదే బిగినింగ్ అంటే మనకి ప్రిఫిక్స్. చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్, కిందుండే వాటిలో గ్రామటికల్గా కరెక్ట్గా ఉండే సెంటెన్స్ ఏంటి? ఐ ఆమ్ బర్న్ ఇన్ చికాగో కాదు. నెక్స్ట్ ఐ హ్యావ్ బోర్న్ ఇన్ చికాగో కాదు. ఐఎమ్ నాట్ బిలీవింగ్ హిమ్, మై సిస్టర్ ఈస్ ఎ ఫోటోగ్రాఫర్. ఇక్కడ మనకి గ్రామటికల్గా కరెక్ట్గా ఉండే సెంటెన్స్ వచ్చి ఆప్షన్ 3. నెక్స్ట్ యువర్ ఫాదర్ లెఫ్ట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ మిసరీ. ఇక్కడ మనకి యాంటోనిమ్ అడిగారు. సో ఆపోజిట్, సో మిసరీ, సో అందరినీ బాధలో వదిలిపెట్టారు అని. సో అగోనీ అంటే సేమ్ మీనింగ్ వస్తుంది, డిస్ట్రెస్ అంటే సేమ్, సఫరింగ్ అంటే సేమ్. సో మనకి యాంటోనిమ్ అడిగారు కాబట్టి డిలైట్, హ్యాపీ. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ టైమ్ ఫ్లైస్ డాష్ ఎనీ అదర్ థింగ్. సో ఇక్కడ మనం చూస్తే టైమ్ ఫ్లైస్ యాజ్ ఫాస్ట్లీ యాజ్, ఫాస్టర్ దాన్, యాజ్ ఫాస్టర్ దెన్, యాజ్, ద ఫాస్టర్. సో మనకి ఇక్కడ చూస్తే యాజ్ ఫాస్ట్లీ అని ఎప్పుడు రాదండి, యాజ్ ఫాస్ట్ యాజ్ అని వస్తుంది. సో ఫాస్టర్ దెన్, యాజ్ ఫాస్టర్ దెన్ యాజ్ కాదు. సో ద ఫాస్టర్ కాదు, సో ఫాస్టర్ దెన్. సో టైమ్ ఫ్లైస్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ థింగ్. ఇక్కడ మనం కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి మనకి రైట్ చాయిస్ ఫాస్టర్ దెన్. నెక్స్ట్ ద ఫ్లైట్ ran the runway. Choose the preposition that fits the blank. సో ఇక్కడ ఫ్లైట్ అనేది రన్వేతో పాటు వెళ్తుంది కాబట్టి అలాంగ్ అండి. సో అలాంగ్ ఇస్ ద రైట్ చాయిస్. నెక్స్ట్ సేమ్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాం కదా, అదే ప్యాసేజ్. ఇక్కడ దిస్ ప్యాసేజ్ సేస్ దట్, అసలు ఈ ప్యాసేజ్లో ఏం చెప్తున్నారు? సో అడాలసెంట్స్ have more chances of having infections than children. Adolescents don't have infections, don't take bath. Infections are result of cleanliness. సో మనకి ఆ ప్యాసేజ్లో మనకు చెప్తున్నది, సో ఎప్పుడైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ అనేవి చిల్డ్రన్లో కన్నా అడాలసెంట్స్లో ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ చాయిస్. నెక్స్ట్ ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ డాష్ ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండి. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ బాక్స్ ఆఫ్ స్వీట్స్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్. సో ఇక్కడ ప్లూరల్ వచ్చింది కాబట్టి సో మనకి సింగులర్ వర్బ్ అనేది ఫిట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ అనేది కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ ఐ వాస్ క్యూరియస్ అబౌట్ ప్లేన్స్. సో క్యూరియస్ అంటే చాలా ఎగ్జైటెడ్గా, కొత్తగా నేర్చుకోవడానికి. సో ఇక్కడ నార్మల్ కాదు, స్టాండర్డ్ కాదు, ప్రొసాయిక్ కాదు, ఇన్క్విసిటివ్. ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఉంది కదా, ఇక్కడ సింపుల్ సెంటెన్స్ మనం కనిపెట్టాలి. సో సింపుల్ సెంటెన్స్ మనకి ఓన్లీ 1 ఇండిపెండెంట్ క్లాజ్ అయితే ఉండాలి. సో షీ సా ఏ ర్యాబిట్ దట్ వాస్ బ్యూటిఫుల్ కాదు. సో షీ సా ఏ వండర్ఫుల్ ర్యాబిట్, మనకి ఇక్కడ ఇండిపెండెంట్గా మీనింగ్ వస్తుంది కదా. సో ఆప్షన్ 2 is the correct choice. Next question number 27. Don't sit on that bench, I dash it. So I am going to paint. సో నేను పెయింట్ చేయబోతున్నాను కాబట్టి సో నువ్వు దాని మీద కూర్చోవద్దు అని చెప్తున్నారు. సో ఆప్షన్ 1 is the correct one. The house is not big enough for me. The word enough in the above sentences. సో ఏదైనా ఒక నౌన్ గురించి మనము దాని గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తే దాన్నే మనం అడ్వర్బ్ అని అంటామండి. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ యూ మస్ట్ మీట్ మీ టుమారో. సో దిస్ సెంటెన్స్ ఇండికేట్స్, ఇక్కడ ఈ సెంటెన్స్ దేని గురించి చెప్తుంది? సో నువ్వు ఖచ్చితంగా నన్ను కలవాలి అని చెప్తుంది. సో నెసెసిటీ టు డూ సంథింగ్. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ చాయిస్. చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఓడ్ ఆర్డర్. సో కరెక్ట్ ఓడ్ ఆర్డర్కి సంబంధించి ఇక్కడ సెంటెన్స్ని అయితే మనల్ని కనుక్కోమని చెప్పాను. సో జనరలీ మనం కంపారిజన్ చేస్తాం కదండి. సో ఏదైనా 2 థింగ్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు సో మనకి
3 ఉన్నాయి. సో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో దానికి సంబంధించిన క్వశ్చనే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ అంటే జనరలీ మనం అడ్జెక్టివ్తో పాటు యాస్, ఆ అడ్జెక్టివ్ మధ్యలో వస్తుంది. సో కంపారిటివ్ అంటే మనకి దాన్ అనేది యాడ్ అవుతుంది, దాంతోపాటు ఈఆర్ ఫామ్ మోస్ట్లీ. నెక్స్ట్ సూపర్లేటివ్లో వచ్చి ద అనే ఫామ్ మనకు యాడ్ అవుతుంది. సో ఈ చిన్న లాజిక్ని బేస్ చేసుకొని మనం ఇది చేయడానికి ట్రై చేద్దాం. ప్రణీత్ ఈస్ మోస్ట్ అదర్ టాలర్ దాన్ యశ్వంత్. సో టాలర్ ఈఆర్ ఫామ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ మోస్ట్ అనేది వచ్చింది. సో కాదు, దిస్ ఈస్ నాట్ ద రైట్ చాయిస్. ప్రణీత్ ఈస్ మోస్ట్ టాలర్ దాన్ అదర్ దాన్ యశ్వంత్. సో దిస్ ఈజ్ ఓకే. సో ప్రణీత్ ఈస్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్. సో అంతే కదండి. సో ఇక్కడ మోస్ట్ వచ్చింది, మళ్ళీ ఈఆర్ ఫామ్ వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ చాయిస్. ఇక్కడ టాలర్ దాన్, సో ఇది కరెక్ట్ చాయిస్. ప్రణీత్ ఈజ్ మోర్ బాయ్స్ టాలర్ దాన్ బాయ్స్, కాదు. సో ఇక్కడ అసలు కంపారిజన్ కరెక్ట్గా లేదు. సో మోర్ వచ్చింది. సో దిస్ ఈజ్ రాంగ్. సో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ చాయిస్. థ్యాంక్ యూ.